హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ కదా అందరికీ సంక్రాంతి. ఓకే, మాకు కూడా స్పెషల్ అరిసెలు చేసుకుందాం. ఓకే అండి, అరిసెలు నేను ఎట్లా చేస్తాను మీరు చూడండి ఒకసారి. ఇది వచ్చేసి నాకు కేజీ బెల్లం. అంటే నేను ఇట్లా పౌడర్ ఉంది ఆల్రెడీ మా ఇంట్లో. ఇప్పుడు పౌడర్ లాగా కూడా వస్తుంది, బెల్లము పౌడర్ చేసి వస్తుంది, కొన్ని క్యూబ్స్ లాగా కూడా వస్తుంది. సో ఇది ఉంది, నేను ఎట్లా వేసుకుంటున్నాను. మీరు షాప్లో అడిగి తీసుకోండి అరిసెలు బెల్లం అని. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను రెండు యూస్ చేసుకుంటున్నాను. మీరైతే అరిసెలు బెల్లం అని అడిగి తీసుకోండి. తర్వాత వచ్చేసి రైస్ ఫ్లోర్ నానబెట్టాలండి 7-8 నేనైతే 8 hours అయిందిలేండి. 8 hours అయింది రైస్ ఫ్లోరు. ఇదైతే నేను 2.5 కిలోలు పట్టించాను. ఎందుకంటే చెప్తా వినండి ఏమవుతుంది. మిషన్కి ఇస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు, అది తీసుకుంటున్నారు, ఏమవుతుందో నాకు తెలీదు. కానీ ప్రతిసారి నాకు తక్కువ పడుతుంది, ఇప్పుడు అక్కడికక్కడికి అవుతుంది. సో ఎట్లనో అడ్జస్ట్ అవుతుంది కాబట్టి సరిపోయింది. సో ఈసారి నాకు అట్లా ప్రాబ్లం రాకుండా నేను కిలోకి 2.5 కిలోల వరకు రైస్ వేసుకున్నాను. మీకు రైస్ ఫ్లోర్ దొబ్బకుండా, దొంగతనం చేయకుండా మీ ఫ్లోర్ మీకు మీ పిండి మీకు ఇచ్చినట్లయితే పర్లేదు. ఇట్లా వాళ్ళు ఏమవుతుందో తెలియదు, కానీ అంత వేసినా కూడా ఇంకా పిండి నాకులు తక్కువ పడుతుంది. సో నేను అందుకే ఈసారి కిలోకి 2.5 కిలోలు రైస్ ఫ్లోర్ అనేది నాకు అయిందనమాట. సో అట్లా రైస్ పిండి అనేది ఎక్కువ ఉండాలి. పిండి తక్కువ ఉన్నా పర్లేదు, నేను అనేది ఏం చెప్తున్నా, తక్కువ ఉంటే మేము చేయలేము. పిండి అనేది ఎక్కువ ఉండాలి. బెల్లం పాకం కంటే పిండి ఎక్కువ ఉంటే అది ఎంత లాగుతుందో తీసుకుంటుందో తెలియదు. సో పాకాన్ని బట్టి, అందుకని ముందు మనం ఏం చేసుకోవాలి, పిండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. పిండి ఏముందండి, రేషన్ బియ్యమే కదా, ఏం కాదు. రేషన్ బియ్యం వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ రేషన్ బియ్యమే బాగుంటాయి. మేమైతే రేషన్ బియ్యమే వేసుకుంటాము, ఎవరిష్టం వాళ్ళది. అట్లా డబల్ ఉంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. దీనికి ఇప్పుడు ఈ బెల్లానికి నాకు ఈ రైస్ ఫ్లోర్ అనేది డబల్ ఉంది. సో అట్లా చేసుకోవాలి. అండ్ ఇంకొంచెం నువ్వులు 100 grams తీసుకున్నాను. ఆయిల్ వేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆయిల్ మాకు ఎంత, మేము అప్పుడప్పుడు చేసుకుంటామండి. ఇట్లా నేను చేసే విధంగా చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని మీకు నెల వరకైనా మీకు ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఏం లేదు, గాలి అండ్ చేతి తడి అంటకుండా మంచిగా కవర్లో టైట్గా మంచిగా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మళ్ళీ తినేటప్పుడు ఆయిల్ హీట్ ఎక్కి కూల్ డౌన్ అయిపోయిన తర్వాత అప్పుడు వేసుకుంటే ఫ్రిడ్జ్లో పిండి అట్లాగే నెల వరకు ఉంటుంది. పాకం పట్టాక చల్లారాలి. చల్లారే తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు మీకు 1 నెల వరకు ఉంటుంది. మేము అట్లనే చేస్తాము. ఇప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకొని, ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసుకొని పిండిని కూల్ డౌన్కి వదిలేసి మళ్ళీ చేసుకుంటాం. మళ్ళీ కావాలంటే మళ్ళీ చేసుకుంటాం. అట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా చేసుకోవచ్చు, ఏం ఖరాబ్ కాదు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఇట్లా పిండి పట్టించుకొచ్చాను. ఇదిగో ఇట్లా గట్టిగా అట్లా పట్టించుకున్న వెంటనే ఇట్లా గట్టిగా టైట్గా ఇట్లా చేసి పెట్టాను. అట్లా గాలిపోకుండా అట్లా టైట్గా ఇట్లా నొక్కి పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను. చూడండి, నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు, జస్ట్ అట్లా తడిచే వరకు పోసుకోండి. అది మొత్తం మళ్ళీ ఎక్కువ నీళ్ళు పోసుకుంటే పాకం రాదు. చిన్న టీ గ్లాస్ ఇంత గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఇది మెల్ట్ అయ్యే వరకు ఉంచుదాం. చూడండి, పొయ్యి మీద పెట్టాను. ఇట్లా జస్ట్ ఇట్లా తిప్పుతూ ఉండాలి. పాకం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ అరిసెలకి పాకంలోనే ఉంటుంది మెయిన్. చూడండి ఎంత తొందరగా మెల్ట్ అవుతుందో, క్యూబ్స్ అయినా ఎంత తొందరగా మెల్ట్ అవుతుందో. మనం అట్లాగే పాకాన్ని టెస్ట్ చేయడానికి ఒక ప్లేట్ మాదిరి దాంట్లో వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. పాకం టెస్ట్ చేయడానికి. పాకం మనకు బాల్ లాగా వచ్చేస్తే సరిపోతుంది. ఇట్లాంటిది మేము దీన్ని తెడ్డు అంటాము. ఇట్లా దీంతో ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇట్లా అన్నమాట.
ఇట్లా ఇట్లా ఉంది, ఇంకా టైం పడుతుంది. మరి మంచిగా కలర్ఫుల్గా ఉంది కాబట్టి బెల్లం అట్లాగా మంచిగా కనిపిస్తుంది. సో మీరు కూడా అట్లా చూసుకొని తీసుకోండి. ఇట్లయినా సంక్రాంతి అంటే అది వేరబ్బా. మురుకులు, కజ్జికాయలు ఏవేవో చేసుకుంటారు. చిన్నప్పుడు అయితే మా అమ్మ మా నాన్న ఇద్దరు దంచి మరీ చేసేవాళ్ళు. ఇప్పుడు దంచడానికి మనుషులు లేరు, దంచే ఓపిక లేదు, రోలు లేదు, ఏమంటారు రోలు లేదు, రోకలు లేదు, అంత ఓపిక లేదు. అన్నీ మిషన్ అన్ని మిషన్లతోటే. కానీ ఆ ఫీల్ వేరు. పేరెంట్స్ తోటి నువ్వు కొట్టు నేను కొట్టు అని అంటే ఇట్లా దంచడం మా అమ్మ నాన్న ఇద్దరు చేస్తారు. బాగుండేది చిన్నప్పుడు. అసలు అదొక పండగ. ఇద్దరు కావాలండి అరిసెలకి, ఎందుకంటే ఇట్లా తిప్పాలి కదా, ఒకరు తిప్పాలి, ఒకరు పిండి వేయాలి. సో ఇద్దరు కావాలి. ఒక్కరు చేసుకోగలిగితే కానీ ఇద్దరు కావాలి. ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఏమో పాకానికి అరిసెలు ఎవరు ఉండొద్దు, దిష్టి తగులుతుంది అది అంటారు. అందుకే నేను ముందు దిష్టి తీసేస్తాను. ఏమోలేండి, నా సెంటిమెంట్ నాకు. మీ ఇష్టం, మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే లేత పాకం వచ్చినా కష్టమే, ఇవి విరిగిపోతాయి. ముదురు పాకం వచ్చినా కష్టమే, గట్టిగా అవుతుంది అరిసె. సో మనము జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. సో ఒకసారి ఇట్లా వేసాను, బాల్ ఫామ్ కాలేదు, ఇట్లా ఇంకా రాలేదు, టైం పడుతుంది. ఓకేనండి, నాకు వచ్చేసింది చూడండి, బాల్ అవుతుంది. చూడండి ఇట్లా బాల్ వస్తుంది కదా, ఇట్లా ఇదిగోండి, ఇట్లా ఇది ఫస్ట్ వేసింది. ఇట్లా ఇంకా అక్కడే స్టేబుల్గా ఉండాలి. మరీ ఎక్కువ బాల్ అయినా కూడా గట్టిగా వచ్చేస్తాయి. బాల్ కదలకుండా బాల్ అనేది ఫామ్ అయిపోవాలి. అర్థమైందండి? చూడండి ఇట్లా మళ్ళీ నేను చూపిస్తున్నాను. ఇట్లా ఈ విధంగా బాల్ వచ్చేసింది కదా, ఇట్లా చేతికి రావాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నాకు బాల్ అనేది గట్టిగా ఉండాలండి. ఈ స్టేజ్లో నేను ఇప్పుడు వేసేస్తున్నాను నువ్వులు. నేను నువ్వులు ఇట్లా డైరెక్ట్ వేసుకుంటానండి. ఇప్పుడు నెయ్యి వేసి దించేద్దాం. కొంతమంది నువ్వులు సపరేట్గా వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టము. నేనైతే ఇట్లానే డైరెక్ట్గా వేసేసుకుంటాను. కొంతమంది పాలలో తడిపి అట్లా వేసుకుంటారు. సో నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి అయితే వేసేసానండి. ఇప్పుడు మనం పిండి అయితే కలుపుకుందాం. కిందకి అయితే దింపాలి, కిందకి దింపి పిండి కలుపుకుందాం. పొయ్యి మీద నుంచి కిందకి దింపి పిండి కలుపుకుందాం. చూడండి ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ పిండి ఇట్లా అంటుండండి, మళ్ళీ పోతుంది. ఇట్లా కొంచెం వేసుకొని మొత్తం పిండి కలుపుకుందాం. నా పిండి అయితే మేము కలుపుకున్నాం ఇద్దరం కలిసి. మీలో ఎవరైనా బాహుబలులు ఉంటే చేసుకోండి, లేకపోతే అబ్బో బొక్కలు అంటే అదే ఎముకలు నొప్పి వస్తుంది. చూడండి నాకు ఇంత పిండి మిగిలింది. పిండి ఎక్కువన్నా పర్లేదు, మళ్ళీ ఇంకో పావు కిలో ఎంతో వేసుకొని మళ్ళీ తర్వాత చేద్దాంలేండి, అది ఇంకో విషయం. ఇట్లా అయితే అయింది. అమ్మో ఒక దేవుడో, కొంపల్లో బాహుబలి లాంటి మనుషులు ఉండాలి ఆయన, ఇలాంటి వంటకాలుకో. అప్పుడు మంచి తిండ్లు మంచిగా ఉండేవాళ్ళం. చూడండి ఇట్లా అవుతుంది కదా. పిండి ఎప్పుడైనా గట్టిగా ఉండాలి, అంటే గట్టిగా అంటే మరీ అంత గట్టి కాదు, ఇట్లా ఉంటే చాలు. ఇది చాలా కూల్ డౌన్ అయిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇట్లా ఉండాలి, లేకపోతే పతలాగా ఉందనుకోండి ఆయిల్లో వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది, విరిగిపోతాయి, రావు. ఎప్పుడైనా పిండి గట్టిగా ఉండాలి. గట్టిగా అంటే మరీ గట్టిగా కాదు, ఇట్లా ఉంటే చాలు. ఇంకొంచెం సేపు అయితే చల్లబడితే ఇంకొంచెం కూల్ డౌన్ అయిపోతుంది. ఈ విధంగా ఉంటే చాలు. ఆయిల్లో వేసి ఇంకా ఫ్రై చేసుకుందాం, కొంచెం దీన్ని చల్లబరుద్దాం. అంటే ఈలోపు మేము కూడా టీలు కాఫీలు వేసుకొస్తాం. అసలుకే ఎముకలు అరిగిపోయినాయి బాబా, తిప్పి బలం పోయింది. నెయ్యి పైన వేసుకుంటారు కొంతమంది, నేను వేసుకోను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. నువ్వులు కూడా నేను 100 grams వేసుకున్నా.
మీరు 50 గ్రామ్స్ వేసుకుంటా అంటే వేసుకోండి, ఎందుకంటే నేను నువ్వులు ఎక్కువ కావాలని నువ్వులు ఎక్కువ వేసుకున్నాను. మీరు తక్కువ కావాలంటే 50 గ్రామ్స్ వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నాకు ఆయిల్ హీట్ ఎక్కింది, నేను ఇట్లా వేసేసుకున్నాను. చూడండి, ఇట్లా చూసారా ఇలాగ పొంగి వస్తున్నాయో, చూడండి ఇలా పొంగాలన్నమాట. చూడండి ఈ విధంగా పొంగాలి. నేను బుజ్జి బుజ్జి వేసాను, అంటే ఇప్పుడే పాకం పట్టింది కదా, అందుకు ఇట్లాగా బుజ్జి బుజ్జి వేసుకున్నాను. కొంచెం చల్లారాక మంచిగా పెద్ద పెద్ద చేసుకుంటా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా ఈ 4 వేసాను అన్నమాట. తర్వాత కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మంచిగా ఇంకా పెద్ద పెద్దవి చేసుకుంటా. ఇప్పుడు వీడియో కొరకు బుజ్జి బుజ్జి చేసా. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా పొంగాలి, పొంగితే బాగుంటాయి. మంచిగా పొంగినాయండి. ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేసి తీసుకోవాలన్నమాట. ఓకే, ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా తీసుకుంటున్నాను నేను అన్నీ అదేవిధంగా. సో పిండి అయితే నేను కూల్ డౌన్ అయిపోయింది, ఇందులోకి తీసేసుకున్నాను. ఇట్లా ఉండాలండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అట్లా మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, అందుకని ఇప్పుడు వేసే పని అయితే ఇంకొంచెం కూల్ డౌన్ అయిపోతే మీరు వేసేసుకోవచ్చు. వెంటనే వేసుకోకూడదు, కొంచెం అది టైట్ పట్టే వరకు ఆగండి. నేను వేసిందే 4, అంటే 4 ఏంటిది అరిసెలు. పాపం మా ఫ్రెండ్ ఫీల్ అవుతుంది కదా, అంత కష్టపడి ఇద్దరం చేసాం కదా, అందుకని ఆమె కూడా 2 ఇచ్చాను. మేము పూర్తిగా మొత్తం అయిన తర్వాత ఎన్ని అయ్యాయి ఇంకొక షార్ట్ వీడియోలో పెడతాను. ప్రస్తుతానికి 2 మిగిలినాయి, మేము తర్వాత సాయంత్రం తింటాం. పోనీ 2 మిగిలినాయి కదా. చూడండి ఎట్లుందో, బాగుంది కదా. అంటే వేడి మీద తీసారు, లడ్డు వేసాను కదా, అట్లా ఉంది. నేను ఇంకో క్లిప్లో చూపిస్తాను, కానీ టేస్ట్ చూద్దాం ఒకసారి ముందు. అబ్బో, చేసి తినకపోతే ఎట్లా, ఇంకా పతలగా ఇట్లా మీ ఇష్టం, అది లావుగా పతలగా. నేనైతే లావుగా వేసుకున్నా, అది మీ ఇష్టం. అబ్బా, అరిసె అంటే అరిసె. మా డబ్బా మేము కొట్టుకోవట్లేదులే కానీ సూపర్. మీకు వేయడం చూపించలేదు కదా, అంటే ఎట్లా వేయాలో. నేను ఊరికే జస్ట్ ఇట్లా చేత్తో ఇట్లా వేసేసాను, 4 కాబట్టి. ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్ మీద ఊరికే ఇట్లా తీసుకొని, ఆయిల్ కవర్ అయినా ఏదైనా కవర్ మీద ఇట్లా కింద పేపర్కి కొంచెం నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ, ఆయిల్ సరిపోతుంది, ఆయిల్ ఇట్లా రాసి మంచిగా వేయండి, అప్పుడు మంచిగా వస్తాయి, చేతికి అంటుకోకుండా వస్తుంది. నేను జస్ట్ 4 వరకు కాబట్టి ఇట్లా డైరెక్ట్ ఇట్లా వేసేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ అయితే సూపర్. కొంచెం లావు ఉన్నాయి అంతే, ఏం కాదులేండి, మనుషులు ఏం లావుగా సన్నగా, అవి కూడా అంతే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటాను. ఏమైనా తప్పులు పొరపాట్లు ఏమైనా ఉంటే సారీ, ఇంకేందబ్బా, ఇంకా అంతేలేండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.